దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 99వ దావీదు కీర్తన 6వ వచనం. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరమిచ్చెను. ప్రియమైన వారలారా, ఇక్కడ ప్రార్థన చేసిన వారు అని మాట్లాడుతున్నాడు. అంటే ఎవరు వారు? వారు చేసిన ప్రార్థనను దేవుడు అంగీకరించి వారికి ఉత్తరం ఇచ్చారట. ఆ పై భాగంలో రాయబడ్డ మాట ఏమిటంటే, అక్కడ మోషే, అహరోను, సమూయేలు ఉన్నారట, యాజకులైనటువంటి వారు. వారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సమాధానం ఇచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసేటప్పుడు దేవుడు ఒక క్రమాన్ని ఆశిస్తున్నాడు. నాకు మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తానని స్పష్టంగా ప్రభు చెప్పారు. అయితే మొరపెట్టేటప్పుడు ఒక మాదిరిని దేవుడు చూపిస్తున్నాడు. చూడండి, మోషే భూమి మీద ఉన్న జనులందరిలోకెల్లా సాత్వికుడై ఉన్నాడు. అంటే తగ్గింపు కలిగి ప్రార్థన చేశాడట. అంటే గోజాడుతూ ప్రార్థన చేశాడు, బతిమాలుతూ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నేర్పిస్తున్న పాఠం ఏమిటంటే, ఒక తండ్రిని కుమారుడు ఎలాగైతే స్నేహపూర్వకంగా, అధికారపూర్వకంగా అడుగుతూ ఉంటాడో అలాగున తండ్రిని మనం అడగాలట. అంత చనువుగా అడగాలి అంటే మనలో ఒక యథార్థత కావాలి. అందుకే మోషేను గురించి బైబిల్ సెలవిస్తుంది, అతడు నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు అని. దేవుని ఇంటిలో నమ్మకస్తుడు కనుక ఒక తండ్రి దగ్గర కుమారుడు గోజాడినట్లుగా మోషే గోజాడాడు. అతడి ప్రార్థన దేవుడు ఆలకించాడు. చూడండి, రెండవదిగా అహరోను మోషే కంటే పెద్దవాడైనప్పటికీ మోషేకి లోబడమని దేవుడు చెప్పినప్పుడు అతడు లోబడ్డాడు. మోషే, నీకు అహరోను నోరుగా ఉంటాడు అన్నాడు కనుక అతడు లోబడి ప్రార్థన చేశాడు. అతడు అప్పగించుకొని ప్రార్థన చేశాడు కనుక ఆ ప్రార్థన అంగీకరించబడింది. చూడండి, సమూయేలు దేవుని సన్నిధిలో బాలుడుగా ఉన్నప్పుడు ఎదిగాడు. బాలుడుగా ఉన్నప్పుడే బలిపీఠం ఎదుట పరిచర్య చేసినటువంటి వాడు, దీపాలను వెలిగించినటువంటి, మందిరాన్ని పరిశుద్ధపరిచినటువంటి వాడు, పరిచర్య చేస్తూ దేవుని కనులెదుట తన ప్రవర్తనను కనబరుచుకుంటూ ప్రార్థించాడు కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. కనుక ప్రియమైన వారలారా, దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసేటప్పుడు ఒకటి, దేవుని ఇంట్లో అనగా తన పనిలో ఒక నమ్మకస్తులుగా ఉండి సాత్వికముతో గోజాడుతూ బతిమాలుకుంటూ ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అలాగే తగ్గించుకుని ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలకిస్తున్నాడు. అలాగే దేవుని సన్నిధిలో పరిచర్య చేస్తూ దేవుని కనులకు యథార్థంగా కనపడ్డప్పుడు ఆ ప్రార్థన ఆలకించి సమాధానం ఇస్తున్నాడు. కనుక మనం ఈ రోజున ప్రార్థన చేస్తున్నాం, సమాధానం రాలేదని అలసిపోతున్నాం, సమాధానం రాలేదని విసిగిపోతున్నాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు చూపినట్లుగా మోషే, అహరోన్, సమూయేలులు చేసినట్లుగా మనం ప్రార్థన చేయగలిగితే తప్పకుండా మనం జయం పొందుకుంటాం. అలాంటి కృప ప్రభు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.